తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అబ్బని అబ్బా రోహిత్ అన్న దెబ్బ, అబ్బని అబ్బా హిట్ మ్యాన్ దెబ్బ. ఆడెవడన్నా ఈడెవడన్నా రోహిత్ అన్నకు అడ్డెవడన్నా, ఆడెవడన్నా ఈడెవడన్నా హిట్ మ్యాన్ అన్నకు అడ్డెవడన్నా. సిక్సర్ల శర్మకి జై, సిక్సర్ల శర్మకి జై. ఏ ఆపుర్రి, ఈ స్లోగాన్స్ ఏంది, ఈ కథ ఏంది? రోహిత్ వేసిందే ఒక్క సెంచరీ, దానికే ఇంతగనం లేపుతారు. చేసింది ఒక్క సెంచరే, కానీ ఎట్లా చేసిండు? తొంగి తొంగి నక్కి నక్కి కాదు, ఇంగ్లాండ్ వాళ్ళను తొక్కుకుంటూ వేసిండు. ఎదురొచ్చినోన్ని వేసుకుంటూ వేసిండు. అది హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అంటే. ది బాస్ ఇస్ బ్యాక్. మరి అట్టుంటది హిట్ మ్యాన్ అంటే. 4 కావన్నా 4 ఇరుక్కు, సిక్సర్ కావన్నా సిక్సర్ ఇరుక్కు, సెంచరీ కావన్నా సెంచరీ ఇరుక్కు. అబ్బా ఎన్ని దినాలైతుందన్నా నీ నుండి ఇటువంటి డైలాగులిని. ఇప్పుడు చూడు నీ ముఖం ఎంత ఎలిగిపోతాందో, అప్పుడే సర్వీసింగ్ చేయించిన బండి లెక్క. బట్లర్ నా కొడుక, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అనవసరంగా అవుట్ ఆఫ్ ఫామ్లున్నోన్ని ఫామ్లకు తీసుకొచ్చిర్రు. మీదేం పోతాంది? ఇండియా మా గ్రూప్లుంది. హిట్ మ్యాన్ అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలు ఏం చేస్తాడో తలుసుకుంటేనే భయం అవుతుంది. యూ డోంట్ వర్రీ బాబరు, నెక్స్ట్ ఇంకో వన్డే ఉన్నది కదా, ఆ వన్డేలా కింగ్ను కూడా ఫామ్లకు పట్టుకొస్తాం, ఓకేనా? బట్లర్ అన్నా ఈడికే 2 మ్యాచ్లు ఓడిపోయి ఇజ్జత్ మొత్తం పోయింది. కనీసం చివరి వన్డేలు నన్న గెలవాలి. గెలుసుడు తర్వాత సాల్టు, అసలు నీ ఒంటి నిండా ఆ కట్లేంది, ఆ దెబ్బలు ఎక్కడ తాకినాయి? నిన్నటి మ్యాచ్ లా కోహ్లీ అన్నను క్యాచ్ పట్టి అవుట్ చేసినా కదా, వాళ్ళ ఇంటికి రమ్మంటే పోయినా, పిలిపించుకొని రాత్రంతా మర్యాద చేసిండు. అబ్బా ఎంత ధైర్యం వే కోహ్లీకి, చిన్న పిల్లగాన్ని పట్టుకొని ఇంతగానం కొడతాడా? మనిషేనా అసలు? రూటు కోహ్లీ మా అన్న నన్ను కొడితే కొడతాడు, ముద్దు పెట్టుకుంటే ముద్దు పెట్టుకుంటాడు, మధ్యలో నీకెందువే నొప్పి? రూటు అనవసరంగా మా కోహ్లీ అన్న జోలికి రాకు, మల్తా చెప్తానా. రూట్ అన్న, మా కోహ్లీ అన్న మమ్మల్ని కొట్టని చంపని, నువ్వైతే మధ్యలో రాకు, నీకు దండం పెడతా. బట్లరు ఏందివే వీళ్ళ లొల్లి, వట్టిగానే మీదికత్తారు. నిన్ననే చెప్పినా కదా మనుషులు మంచోళ్లే, ఆర్సీబీలకు పోయినాకనే ఇట్లా తయారయ్యర్రు. అంటే రోషం వస్తుంది. గా రోషమే వస్తుంది, కప్పేమన్నా వస్తుందా? అతి 1-1-1 2-2-2 శ్రీ చైతన్య నారాయణ ర్యాంకుల లెక్క అంత తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్నవేందివే రాహుల్? అవుట్ కాకపోతే ఆయనేమన్నా పెద్ద ప్లేయరా సెంచరీల మీద సెంచరీలు చేయనీకి? నాతోని నీకెందుకువే పంతు, చక్కగా నీది నువ్వు చూసుకో. అయినా నీ గురించి నాకెందుకు తీ, నాదేందో నేను చూసుకుంటా. రోహిత్ అన్న అసలు విషయం ఏందో చెప్పు. ఏం లేదువే రాహుల్, ఆల్రెడీ మనం సిరీస్ గెలిచినాం, టీంలో చేంజెస్ చేయాల్సిన టైం వచ్చింది. ఈ సిరీస్ లో నువ్వు అసలు రన్నులే ఎత్తలేవు, అందుకనే నీ ప్లేస్ లో పంతును ఆడిద్దాం అనుకుంటానా. రన్నులు వస్తాయన్నా వస్తాయి, ఇంకొక ఛాన్స్ ఇయ్యి, నా బ్యాట్ నుండి ఎన్ని రన్నులు కావన్నో అన్ని రన్నులు వస్తాయి. నమ్మకన్ను అంత లేదు, ఎడారిలా బోరెత్తే నీళ్ళు వస్తాయేమో గాని రాహుల్ బ్యాట్ నుండి రన్నులు అయితే రావు. ఏమైందివే రానా, ఎందుకు అంతగానం ఏడుతున్నావు? ఎందుకేందన్నా, 2 రోజులైతే లవర్స్ డే వస్తుంది. గిల్లుకు లవర్ ఉంది, ఆ తొంటోడు జైస్వాల్ కు కూడా లవర్ ఉంది, అంతెందుకు ఆ హర్షదీప్ గానికి కూడా లవర్ ఉంది, నాకే ఎవ్వలేరు. ఎవరికి పడితే వాళ్ళకు ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చినాక లవర్లు ఎందుకుంటారు తమ్ముడు నీకు? నాకు అవన్నీ ఏం తెలియదు. నాకు 14వ తారీఖు లోపు నువ్వే ఒక లవర్ని సెట్ చేయాలి. నేను కెప్టెన్ అనుకుంటానవా, లేదంటే లవర్స్ ని సెట్ చేసే బ్రోకర్ అనుకుంటానవా? నాకు అవన్నీ ఏం తెలియదు. నువ్వు ఎట్లన్నా లవర్స్ డేని సెలబ్రేట్ చేసుకో. లవర్స్ డే రోజు లవర్ లేకుండా లవర్స్ డే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? గాంధీ జయంతి రోజు గాంధీ తాత ఉంటాడా? అయినా సెలబ్రేట్ చేసుకుంటలేమా? గిదిగంతే. ఫైనల్ గా మీ అందరి కోసం ఫిబ్రవరి 14 రోజు ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియో ప్లాన్ చేసిన. వీడియో అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, మీరు అస్సలే మిస్ కాకుర్రి. అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.